వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళది గ్యాలక్సీ F55 5G స్మార్ట్ ఫోన్ ఏదైతుందో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ May 17th రోజున స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోను లెదర్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ May 17th రోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 30,000 లోపల ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే చాలామంది అంటారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది X100 అల్ట్రా కెమెరాకి సంబంధించిన సెన్సార్కి కన్ఫర్మ్ అయిపోయింది. ఏ సెన్సార్ వాడుతారు ఈ స్మార్ట్ ఫోన్ అనేసి అయితే బయటపడ్డది. ఏంటంటే శాంసంగ్ వాళ్ళది ISOCELL HP9 సెన్సార్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఈ జర బెటర్ క్వాలిటీతో పాటు వస్తుంది అనేసి అయితే అంటే ఇది 200 మెగాపిక్సెల్ ISOCELL సెన్సార్ అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్లో మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ డార్క్ మోడు, లైట్ మోడు అండ్ ఆల్సో కొంచెం UI చేంజెస్, ఐకాన్ చేంజెస్తో పాటు కొత్త లుక్, కొత్త లేఅవుట్ డిజైన్స్, ఇంకొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్తో పాటు iOSకి అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ఒక్కసారి రోల్ అవుట్ అయిపోయిందంటే కొత్త అప్డేట్స్. ఒకవేళ ఇట్లా మీరు కొత్త అప్డేట్స్ రాకపోతే ఇట్లా ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి ఒకసారి అప్డేట్స్ వెళ్ళి చెక్ చేయండి పోయి అప్డేట్ చేసి చూడండి. ఒకసారి కొత్త అప్డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే పోయి డిజైన్ మీద ఎక్కువ, లేఅవుట్ మీద ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అయితే అయినాయి. అదే నెక్స్ట్ చూసుకుని మోటోరోలా ఇండియా నుంచి అన్నమాట. సో మోటోరోలా ఇండియా ట్విట్టర్ పేజ్లో అఫీషియల్గా మన వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారన్నమాట. #MotoBirds+ అని. సో ఇక్కడ 2 బర్డ్స్ అయితే తీసుకొచ్చిరామంట. ఒకటి వచ్చేసరికి అయితేనేమో 8,000కి వస్తుంది, ఇంకొకటి వచ్చేసరికి అయితేనేమో 4,000కి వస్తుంది. ఆఫర్స్ అవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. బై సేల్ వచ్చేసరికి 15th May రోజు ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఈ బర్డ్స్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పర్లేదు, చాలా బాగానే అనిపించింది నాకైతే. కొనరా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత మీకు హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది పుకార్ కిందనే తీసుకోండి, రూమర్డ్ అనమాట. కన్ఫర్మ్ న్యూస్ కదా, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. ఏంటంటే ఎన్విడియా వాళ్ళది కొత్తగా వచ్చే గ్రాఫిక్ కార్డు ఉంది కదా, ఎన్విడియా వాళ్ళ RTX 50 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతున్నాయో, గ్రాఫిక్ కార్డ్లా ఉండే ఫ్యాన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఫ్యాన్స్ గురించి ఏందన్నా ఏం అప్డేట్ అనేసి మీరు అనొచ్చు. అరే ఫ్యాన్స్ గురించి అనమాట. ఏంటంటే ఇక్కడ ఉట్టి ఫ్యాన్సే 250 నుంచి 600 వాట్ల దాకా పవర్ గుంజుతాయి అంట. భయ్ ఏందన్నా ఏం చెప్తున్నావు అని అంటే భయ్ మన వాళ్ళు అట్లా చేస్తున్నారు మళ్ళా. సో ఇది పుకార్ లాగానే ఉంది, కన్ఫర్మేషన్ కాదు. మన డేటా మైనర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అయితే ఎస్టిమేషన్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో కన్ఫర్మ్ కాగానే ఇంకొక వీడియో అయితే చేస్తారు. మీరు దానికోసం అయితే వెయిట్ చేయండి. టెక్ న్యూస్ అయితే రెగ్యులర్ ఫాలో అవ్వండి. అండ్ తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో డైయింగ్ లైట్ అనే ఒక గేమ్ అవుతుంది అన్నమాట. 90 రూపీస్కి వస్తుంది. దగ్గర గేమ్ వచ్చి 9 సంవత్సరాలు ఏమో అవుతుంది. ఇప్పటికీ ఒక మంచి గేమ్ అనమాట. అండ్ ఆల్సో స్టీమ్ డెక్లో కూడా ఈ గేమ్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి చాలా ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విండోస్లా, మ్యాక్లా అండ్ స్టీమ్ OS, లినక్స్లో కూడా అవైలబుల్ ఉంది. విండోస్కి వచ్చేసరికి అయితే కంపల్సరీ Windows 10+ ఎక్కువ ఉండాలి. 4GB RAM, 40GB స్టోరేజ్ అండ్ i5 2nd జనరేషన్ కూడా ఈజీగా రన్ అయిపోతుంది. మ్యాక్కి వచ్చేసరికి అయితేనేమో మ్యాక్ OS Serena 10.12 అనమాట. సో 10.12 కంటే ఎక్కువ ఉండాలి. i5 కంపల్సరీ, 4GB RAM, 40GB స్టోరేజ్ కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ దాని తర్వాత లినక్స్కి వచ్చేసరికి అయితేనేమో Ubuntu 14 కంటే ఎక్కువ ఉండాలా. i5 2nd జనరేషన్, 4GB RAM, 40GB స్టోరేజ్తో పాటు వస్తుంది. బేసిక్గా ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నా సరే కూడా మీరు రన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ గేమ్ని. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ ట్రై చేస్తాను. ఇవిడకైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.